తెలియపరుస్తున్నాను. క్రీస్తు ప్రభునందు కూడి వచ్చిన అందరికీ యేసుక్రీస్తు నామములందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. చాలా మంచి చాలా మంచిది. పరిశుద్ధ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యోనా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం నేను చెప్తా, నాతో పాటు మీరు కూడా చెప్పండి. అతడు వారితో ఇట్లా, నేను హెబ్రీయుడను, సముద్రమునకును భూమికిని సృష్టికర్త అయి ఆకాశమందుండు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. మనం యోనా గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. మొదటి అధ్యాయాన్ని మనం నేర్చుకుంటున్నాం. మొదటి అధ్యాయం ఈ గ్రంథంలో మనం పరిశీలనగా చూస్తే దేవుని కృప అనే పేరు మంచి పేరు, దీనికి బాగుంటుంది. ఎందుకంటే ఈ గ్రంథంలో మారు మనసు పొందినటువంటి నావికులు కావచ్చు, నినివే పట్టణస్థులు కావచ్చు, వీళ్ళు దేవుణ్ణి ఎప్పుడు ప్రేమించిన వారు కాదు, విధేయతగా జీవించినటువంటి వారు కాదు. నినివే పట్టణస్థుల గురించి మొదటి అధ్యాయంలో ఏం చెప్పాడంటే, వారి పాపం దేవుని దృష్టికి ఘోరంగా ఉంది అని. ఎలా ఉందంట అంటే శృతి మించిపోయింది వారి పాపం అని. శృతి మించిపోయిన పాపం, మితిమీరిపోయారు అని అర్థం. ఘోరం అంటే అదే కదా. కనుక అయినా దేవుడు వారి మీద కృప, కనికరం, క్షమించడం అనేది మనం చూస్తున్నాం. ప్రేమ చూపించడం అనేది మనకు అర్థమవుతుంది. మనం మొదటి అధ్యాయాన్ని నేర్చుకుంటూ నావికుల మారు మనసు, కన్వర్షన్ ఆఫ్ ట్రావెలర్స్, నావికుల మారు మనసు గురించి మనం నేర్చుకుంటున్నాం. ఈ మారు మనసు నేర్చుకునేటప్పుడు 9వ వచనం గురించి మనం మాట్లాడుతూ, ఈ వచనానికి ముందు ప్రయాణికులు, ఆ వచనం తర్వాత ప్రయాణికులు. 9వ వచనం ఒక ప్రసంగం, యోనా ఓడలో చేసినటువంటి ప్రసంగం వెనుక ముందు ప్రయాణికులు జీవితం గురించి, ప్రసంగం తర్వాత వాడ ప్రయాణికుల జీవితం గురించి మనం నేర్చుకుంటున్నాం. ప్రసంగానికి ముందు ఈ వాడలో ప్రయాణించేటువంటి వారు అసత్య దేవతలను ఆరాధన చేశారు అని, అసత్య దేవత ఆరాధన జీవితాన్ని కలిగిన వారని. ఈ అసత్య దేవత ఆరాధన కలిగినటువంటి వారు మాత్రమే కాదు, వారి దేవతల వలన వారికి ఎలాంటి ఉపయోగం అంటే ప్రయోజనం అనేటువంటిది లేదు. వారి దేవతలను పూజించారు, ఆరాధన చేశారు, కానీ వారి దేవతలకు వారి ప్రార్థనలకు ఎటువంటి జవాబులను ఇవ్వలేదు. అందుకనే వాటిని అసత్య దేవతలు అని పరిశుద్ధ వాక్యం చాలా స్పష్టంగా చెప్పింది. అయితే ఈ అసత్య దేవత ఆరాధన చేసేవారి పరిస్థితి ఏంటి? కృప ఆధారాన్ని కోల్పోతారు. ఎవరైతే అసత్య దేవత ఆరాధన అయితే వాటి మీద నమ్మకం ఉంచి వాటిని పూజించి ప్రార్థన చేస్తారో వారు కృప ఆధారాన్ని కోల్పోతారు. అంత మాత్రమే కాదు, వారు విమర్శ దినము రోజున నాశనం అవుతారు, అంటే నిత్య నరకానికి వెళ్తారు. ఇంకా ఏమి నేర్చుకున్నాము వాళ్ళ గురించి? అసత్య దేవత ఆరాధన చేసి వాటిని పూజించి ప్రేమించి ఆరాధించేటువంటి వారు శ్రమల పాలవుతారు అనేటువంటిది మనం నేర్చుకున్నాం మిత్రులారా. ఇది వారిని రక్షించేవారు కూడా ఎవరు ఉండరు. అటువంటి దుర్లభమైనటువంటి పరిస్థితి వారికి ఏర్పడుతుంది అనేది మనం నేర్చుకున్నాం. ఇది యోనా ప్రసంగానికి ముందు నావికుల యొక్క భక్తి, విశ్వాసం, ప్రార్థన జీవితం. యోనా ప్రసంగం గురించి మనం గత వారం నేర్చుకున్నాం.
యోనా దేవుని గురించి మూడు మాటలు చెప్పాడు. ఒకటి, దేవుడు సృష్టికర్త. రెండు, దేవుడు ఆకాశమందు ఉన్నాడు. మూడు, దేవుడు సజీవుడు. ఈ మూడు మాటలు తన ప్రసంగంలో చెప్పాడు. ఆ మూడు మాటలు పోయిన వారం మనం నేర్చుకున్నాం. దేవుడు సృష్టికర్త. ఎవరికి? నీకు, నాకు, సముద్రానికి, ఆకాశానికి, సమస్తానికి, యూనివర్స్కి, సర్వలోకానికి సృష్టికర్త దేవుడే. ఆయన ఎక్కడున్నాడు? ఆకాశమందు ఉన్నాడు, పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ఏం చేశాడు? శరీరం ధరించుకొని భూమి మీదకి నీ కొరకు, నా కొరకు దిగి వచ్చాడు. నిన్ను నన్ను ప్రేమించాడు. నీ కోసం, నా కోసం ప్రాణం పెట్టాడు. ఎందుకు? మన పాపం నుంచి మనల్ని విడిపించడానికి, మనల్ని రక్షించడానికి, మనల్ని నిత్య జీవం మరలా మన అపరాధముల చేత, పాపముల చేత చచ్చిపోయి ఉన్నటువంటి వారం కనుక తిరిగి మరలా మన జీవాన్ని మనకు ఇవ్వడానికి, జీవం మరలా నీకు ఇవ్వాలి అని అంటే నీలో ఉన్న పాపం తీసివేయాలి కనుక ఆ పాపమును బట్టి చనిపోవడానికి, నీ మీద పడవలసినటువంటి శిక్షను ఆయనే అనుభవించాడు. నీకు బదులుగా ఆయన శిక్షను అనుభవించాడు. నీకు బదులుగా ఆయన మరణించాడు. ఆయన రక్తం ద్వారా మనందరి పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు. అది మనం నేర్చుకుందాం. ఇక ఆయన ఏంటి? ఆయన ఇవ్వడానికి ఆయన సజీవుడు. అందుకే ఆయన యెహోవా అని పేరు పెట్టారు. ఆయనకి సజీవుడైనటువంటి దేవుడు, స్వయంభవుడని నేర్చుకున్నాం మిత్రులారా. ఈ ప్రసంగం విన్న తర్వాత నావికులు యోనా ప్రసంగం చెప్పాడు వాళ్ళకి. యోనా ప్రయాణమై తర్షీషుకు వెళుతూ వాడలో కొంతమంది ప్రయాణికులు ఉన్నారు. వాళ్ళు అసత్య దేవతలను ఆరాధన చేసేవాళ్ళు. వాళ్ళకి ప్రసంగం చెప్పాడు. వాక్యం చెప్పిన తర్వాత, వాక్యం విన్న తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి? 11వ వచనం నుంచి ధ్యానం చేద్దాం. అప్పుడు వారు, సముద్రం పొంగుచున్నది, తుఫాను అధికమగుచున్నది, సముద్రం మా మీదకి రాకుండా నిమ్మనించినట్లు మేము నీకేమి చేయవలనని అతన్ని అడుగగా. యోనాను అడిగారు వాళ్ళు. సముద్రం పొంగుతుంది, ఈ సముద్రం పొంగుతుంది, తుఫాను కూడా ఎక్కువైపోతా ఉంది, మా ప్రాణాలు అపాయంలో ఉన్నాయి. సముద్రం మా మీదకి రాకుండా నిమ్మళించినట్లు, సముద్రం మా మీదకి రాకోకుండా నిమ్మళించినట్లు మేము నీకేం చెయ్యాలి అని యోనాను అడిగారు. అప్పుడు యోనా ఏం చెప్పాడంటే, నా గురించే, నన్ను బట్టే ఈ తుఫాను వచ్చింది, నన్ను బట్టే ఈ తుఫాను వచ్చింది. కాబట్టి నన్ను బట్టే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చింది. 12వ వచనం చెప్తుందన్నమాట. నా గురించి లేదా, నన్ను బట్టే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చింది. నాకు వచ్చినని నాకు తెలిసి ఉన్నది. నన్ను ఎత్తి సముద్రంలో పడవేయుడు, అప్పుడు సముద్రం మీ మీదకి రాకుండా నిమ్మలించునని అతడు వారితో చెప్పింది. ఏం చెప్పాడంట? ఈ తుఫాను నా గురించే వచ్చింది, నా వల్లనే ఈ తుఫాను మీ మీదకి వచ్చింది, నా వల్లే మీ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి, అపాయంలో ఉన్నాయి. కాబట్టి ఈ సముద్రం మీ మీదకి రాకుండా, ఈ తుఫానులో మీరు నాశనం కాకుండా మీరు బ్రతకాలంటే మీరేం చేయాలంటే నన్ను ఎత్తి సముద్రంలో పడవేమన్నారు. వాళ్ళు ఏం చేశారు? 13వ వచనం. వారు ఓడ దరికి తెచ్చుటకు తెడ్లను బహుబలముగా వేసిరి, కానీ గాలి తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రము పొంగి ఉండుట వలన వారి ప్రయత్నము వ్యర్థమాయను. చాలా సందర్భాల్లో మనం చేసే పొరపాటు ఇదే. వాక్యం వింటాం, దేవుడు ఏం చేయమన్నాడో వింటాం, మన పరిస్థితిని గురించి మనం వెళతాం దేవుని దగ్గరికి. ఆ పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఏం చేయమంటాడో మనకు చెప్తాడు. ఆయన చెప్పింది మనం చెయ్యం. ఆయన చెప్పింది మనం చెయ్యం. మనం సొంత ఆలోచనలు చేస్తాం, మన సొంత ఆలోచనల్ని చేస్తాం. ఇప్పుడు వీళ్ళు దేవుని గురించి విన్నారు. దేవుని గురించి విన్న తర్వాత పరిష్కారం చెప్పాడు యోనా. ఏంటి పరిష్కారం? ఏంటి? యోనాను ఎత్తి సముద్రంలో పడేయాలి, అదే పరిష్కారం. ఆ పరిస్థితుల్లో సముద్రం ఏమో పొంగుతుంది, తుఫాన్ ఏమో ఎక్కువైపోతుంది, వాడేమో మునిగిపోయే పరిస్థితి. అప్పటికే వాడలో ఉన్నటువంటి సామాగ్రి అంతా కూడాను సముద్రంలో పడేశారు. ఇక వాళ్ళకి ఏ దిక్కు లేదు, సముద్రానికి మధ్యలో ఉన్నారు. సముద్రానికి
మధ్యలో ఉన్నారు. ఇప్పుడు ప్రాణాలతో బయటపడాలి, ప్రాణాలతో బయటపడాలి. పరిష్కారం చెప్పాడు యోనా. ఏంటి యోనా చెప్పిన పరిష్కారం? ఈ ఈ ఈ తుఫాను మీ మీదకి రావడానికి కారణం నేనే, కాబట్టి నన్నే ఎత్తి సముద్రంలో పడవేయమని చెప్పాడు. చెప్పినప్పుడు అక్కడ రాశాడు చూడండి, 13వ వచనంలో 12వ వచనంలో చివరి భాగంలో, అతడు వారితో చెప్పినను. ఎందుకు రాశాడు ఆ పదం? చెప్పినను అంటే ఎందుకన్నాడు? చెప్పినా కూడా వీరు వినలేదు అని చెప్పడం కోసం. చెప్పినా కూడా వీరు వినలేదు. వీళ్ళు ఏం చేశారు? వారు ఓడ దరికి తెచ్చుటకు ఏం ఉపయోగించారు? బహుబలముగా, తెడ్లను బహుబలముగా వేశారు. అంటే ఓడను ఒడ్డుకు తీసుకురావడానికి వాళ్ళ బలాన్ని ప్రయోగించారు. ఏం ప్రయోగించారు? వారి బలాన్ని ప్రయోగించారు. అక్కడ చెప్పాడు, వేసిరి గాని తమకు ఎదురై తుఫాను బలము చేత సముద్రం పొంగియుండుట వలన వారి ప్రయత్నము అర్థమైంది. అంటే అంత ధీటిగా వస్తున్నటువంటి ఆ సముద్రపు పొంగును, ఆ తుఫాను దాటి ఎలాగైనా సరే ఈ ఓడను ఒడ్డుకు తీసుకెళ్ళాలి అని వారి బలాన్ని ప్రదర్శన చేయాలని ప్రయత్నం చేశారు. సుబ్బమ్మ గారు, మీరు నిద్రపోవటం కాదు, చేయి తీసేయండి, కుదిరిగా కూర్చునండి. తెడ్లను బహుబలంగా వేశారు, వారి బలాన్ని ఉపయోగించారు. వారి బలాన్ని, దీన్ని ఏమంటామంటే సొంత తెలివితేటలు. దేవుని దగ్గరికి వస్తాం, కష్టంలో ఉండో, బాధలో ఉండో, ఇబ్బందుల్లో ఉండో, ఏదో ఒక కారణం చేత దేవుని దగ్గరికి వస్తావు. అప్పుడు దేవుడు చెబుతాడు చెయ్యమని. మనం ఏం చేస్తామా? చెయ్యం. దేవుడు చెప్పింది మాత్రం చెయ్యం. అదే కదా ప్రాబ్లం. నయమాను కుష్ఠవ్యాధి, వెళ్ళాడు. ఎవరో పాప చెప్పింది. మా ఊర్లో ప్రవక్త ఒక అతను ఉన్నాడు, అతను ప్రార్థన చేస్తాడు. అతడైతే నిన్ను బాగు చేస్తూ వెళ్ళమంటే సర్లేని చెప్పేసి గుర్రాలను ఎంటేసుకొని, రథాలను ఎంటేసుకొని, సైన్యాన్ని ఎంటేసుకొని, అప్పుడే గెలిచిన గర్వంతో ఉన్నాడు కదా, ఆ గర్వంతో చక్కగా వెళ్ళాడు. నయమాను వచ్చాడు ఇంటి ముందు నిలబడ్డాడు. అంత దూరంలో నిలబడిన తర్వాత ఎలీషా కనీసం కిందకు కూడా రాలేదు. మనం ఏమంటాం? ఈ పాస్టర్ గారికి ఎంత పోగారు, వీడికి మనం పెడితే తింటున్నాడు, వీడు కనీసం ఇంటికి కూడా వచ్చలేదు అన కదా. మన ఆలోచన విధానానికి అప్పటి ఆలోచన అంటే దైవ సావుకి నీకు వరించినటువంటి విలువ, గౌరవం కిందకు కూడా రాలే. అక్కడి నుంచి అటు అటే యోర్దన్ నదులకు వెళ్ళి 7 సార్లు మునిగి స్నానం చేయి, అతడే బాగుపడతాడని చెప్పాడు. అయ్యగారికి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఎవరికి నష్టం? నయమానికి కోపం వస్తే ఎలీషాకి ఏమైనా నష్టమా? ఎలీషాకి ఏమీ నష్టం లేదు. అర్థమవుతుందండి? ఎలీషాకి ఏమీ నష్టం లేదు. కోపం వచ్చి అతను నా దగ్గరికి వచ్చి నూనె రాసి నా చేతుల మీద ఇలా అని ఏదో ఆడించి నన్ను ఏదో కుష్టుని పోగొడతాడు అనుకున్నాను. ఈయన ఎందుకు కనీసం కిందకు కూడా దిగి రాలేదు. నేను నా గురించి ఏమనుకుంటున్నాను? సిరియా దేశానికి నేను సైన్యాధిపతిని, మొన్న యుద్ధం గెలిచా నేను అని తన అహంకారాన్ని ప్రదర్శన చేసే ప్రయత్నం చేశాడు. అంటే సొంత ఆలోచనలు మనసులో ఉంటాయి, సొంత అభిప్రాయాలు మనసులో ఉంటాయి. మనం ఎప్పుడు కూడా దేవుడు ఏం చెబుతాడో అది మనం చెయ్యాలి. మనం ఏమనుకున్నామో అది మనం దేవుని చేత చేయించాలి అనే ప్రయత్నం మనం చేయకూడదు. అర్థమైందా మీకు? నా మాట మీకు అర్థమైందా? మోస్ట్ ఆఫ్ ద బిలీవర్స్, చాలా మందిలో ఉన్నటువంటి ఒక గర్వం ఏంటి అని అంటే, దేవుడు మనం చెప్పినట్టు చెయ్యాలి. అది ఎలా కుదురుతుంది? ఆయన ఎవరు, నువ్వెవరు? అంటే ఆయన ఎవరు, నువ్వెవరు? ఆలోచించండి. ఆయన ఏం చెప్పాడో అది మనం చెయ్యాలి. మనమేమో మనకి ఏది అనుకూలంగా ఉందో అది మనం చెయ్యాలి.
మనకు అనుకూలమైన వాటిని దేవుడు చెయ్యాలి, మనకు అనుకూలమైన వాటిని దేవుడు చెయ్యాలి అని అనుకుంటాం మనం. కానీ అవి ఏవి జరగవు. అటువంటి ప్రయత్నాలన్నీ కూడాను వ్యర్థం. ఈ రోజున ఈ సేవ చేసేటువంటి పాస్టర్లు కూడా, ఈ పరిచయం చేసేటువంటి పాస్టర్లు కూడా దిగజారిపోయి చేస్తున్నారు. విశ్వాసులు అలా ప్రవర్తిస్తూ ఉన్నారు, చాలా దిగజారిపోయి చేస్తున్నారు. దేవునికి అనుకూలంగా నడిపించవలసినటువంటి సంఘాన్ని, దేవుణ్ణి వారిని అనుకూలపరిచేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య కొంతమంది దుర్మార్గమైనటువంటి పాస్టర్లు చేస్తున్నారు. ఇది ఏమాత్రం కూడా క్షమించదగినటువంటి, సహించదగినటువంటి అంశం కాదది. మనమందరం దేవునికి అనుకూలంగా మారాలి. చూడండి, ప్రవక్తల్ని ఎందుకు చంపారు వాళ్ళందరూ? ప్రవీణ్ పగడాలను ఎందుకు చంపారు? మొన్న చార్లీ కెర్కిని ఎందుకు చంపారు? మీరు దేవునికి అనుకూలంగా మారమని చెప్పారు, అందుకు చంపారు. అర్థమవుతుంది? ఎందుకు చంపారు? మీరు దేవునికి అనుకూలంగా మారండి, మీరు దేవుని వైపు తిరగండి, మీరు దేవుని వైపు రండి. కానీ ఈరోజు దేవుడే మీకు అనుకూలంగా ఉన్నాడు, ఈ పండు తినండి చేస్తాడు, అది చేయండి చేస్తాడు, ఇది చేయండి చేస్తాడు. ఇటువంటి పిచ్చి బోధలు ఎక్కువగా అయిపోయింది. ఇలాంటి దుర్మార్గుల వల్లే చాలామంది దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతున్నారు, చాలామంది సత్యాన్ని, దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతున్నారు. మీరు ఎలాగైనా జీవించండి, దేవుడు మీ జీవితంలో కార్యాలు ఎలా చేస్తాడు? దేవుడు పరిశుద్ధుడు. దేవుడు నిన్ను పరిశుద్ధంగా జీవించమన్నాడు. దేవుడు నీ స్వభావంగా, నీ స్వభావరీత్యా నీవు ఎలా ఉండాలి అంటే పరిశుద్ధంగా ఉండాలని చెప్పాడు. ఈయన పరిశుద్ధుడను, మీరు కూడా పరిశుద్ధుడైంది. అది దేవుడు చెప్పిన ప్రసంగం. అంతేగాని నువ్వు ఎంత పాపంలో జీవించినా, ఎంత చెడు చేసినా, ఎంత అన్యాయం చేసినా, ఎంత దుర్మార్గం చేసినా దేవుడు నీ జీవితంలో కార్యాలు చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు. ఉపవాసం ఉండు, అది ఉండు, ఇది ఉండు, అది చెయ్యి, ఇది చెయ్యి, దేవుడు కనికరిస్తాడు. నువ్వు ఏది చేసినా దేవుడు కనికరించడం, ఉపవాసం ఉన్నా దేవుడు కనికరించడం. బట్ బీ హోలీ కానీ దేవుని దగ్గర మనం ఎలాగ ఉండాలంటే పరిశుద్ధంగా, పరిశుద్ధత, ఆయనకు అనుకూలమైనటువంటి జీవితాన్ని మనం జీవించేవారిగా మనం ఉండాలి. ఆయనకు అనుకూలమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారిగా మనం ఉండాలి. ఈ నావికులు చెప్పినా వినలేదు. చాలా మంది అదే దేవుణ్ణి ఏదో చేయమని అడుగుతారు, కానీ దేవుడు చెప్పింది మాత్రం వినరు. దేవుడు చెప్పింది మాత్రం సొంత ప్రయత్నాలు, సొంత బలాన్ని, సొంత తెలివిని, సొంత జ్ఞానాన్ని దేవుని మీద వినియోగించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవునికి నువ్వేం జ్ఞానం నేర్పాల్సిన అవసరం లేదు, దేవునికి నువ్వేం బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఆసాపు 73వ కీర్తనలు అన్నట్టు అసలు ఈ దేవుడికి తెలివి ఉందా అంటే తెలివితేటలను దేవునికి నేర్పించే ప్రయత్నం, దాన్ని గర్వం కాదు అది. మిత్రులారా గమనించండి, నీ సొంత ప్రయత్నాలు చేయొద్దు, దేవుడు చెప్పింది చెయ్యంతే. డాక్టర్ చెప్పింది ఎలా చేస్తున్నావో దేవుడు చెప్పింది కూడా అలాగే చేయి. డాక్టర్ చెప్పింది చేయడానికి సందేహాలు ఏమైనా వస్తాయా? మనకి సందేహించాం, అవునా కదా? సందేహం లేకోకుండా ఆయన చెప్పాడు, ఇది 8 గంటలకు వేసుకోమంటే 8 గంటలకి వేసుకుంటాం, అవునా కదా? 1 గంటకి టాబ్లెట్ వేసుకుంటే 1 గంటకే వేసుకుంటాం, టైం చూస్తాం పని కట్టుకొని, అవునా కదా? వి డూ ఇట్, మనం చేస్తాం దాన్ని. మరి దేవుడు చెప్పిన విషయాల్లో మనకి ఎందుకు ఆ నమ్మకం, ఆ విశ్వాసం మనకి లేదు? మిత్రులారా, దేవుని గురించి విన్న తర్వాత కూడా వీళ్ళలో వెంటనే మార్పు అనేటువంటిది జరగలేదు. దాని నేను 2 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను, చదవండి ఒకసారి. ఏబు గ్రంథం 34:29. ఏబు గ్రంథం 34వ అధ్యాయం 29వ వచనం. ఆయన సమాధానము కలుగు చేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడు? ఆయన తన ముఖమును దాచుకొనిన ఎడల ఆయన చూడగలవాడెవడు? అది అనేకులను
అది అనేకులను గూర్చినది అయినను ఒకటే, ఒకరిని గూర్చైనదును ఒకటే. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు ఆయన ఇక్కడ ఏమంటాడు, ఆయన సమాధానము కలుగజేసిన ఎడల శిక్ష విధింపగలిగిన వాడెవడు? ఏమండి, ఆయన సమాధానము కలుగజేసిన ఎడల శిక్ష విధింపగలవాడెవడు? ఆయన తన ముఖమును దాచుకున్న ఎడల ఆయనను చూడగలవాడెవడు? అనేకుల గురించి అయినా అదే సిద్ధాంతం దేవునిది, ఒకడి గురించి అయినా అదే సిద్ధాంతం దేవునిది. మీకు అర్థమైందా? ఇప్పుడు ఆయన యోనాని సముద్రంలో పడేయాలనుకుంటే నువ్వెవడు కాపాడడానికి? మీకు అర్థమైందా? దేవుడు యోనాని సముద్రంలోకి పంపించి నినివే పట్టణానికి చాపగడుగులోకి అతను దోసి అతనికి బుద్ధి చెప్పి నినివే పట్టణానికి తీసుకెళ్ళి అతని చేత సువార్త చెప్పించాలని దేవుని ప్రణాళిక అయితే నువ్వెవరు దాన్ని కాపాడడానికి? ఏంటి, సురక్షితంగా ఒడ్డుకి తీసుకెళ్ళాలని ప్రయత్నం చేయడం, అది ఎంత అవివేకం అది, అవునా కాదా? మిత్రులారా, చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకో. దేవుడు ఏం చెప్పాడో అది మనం చెయ్యాలి. ఆయన చెప్పింది చేయటమే. ఆయన చెప్పింది చేయడానికి విరోధంగా ఏది చేయొద్దు. ఆయన చెప్పంది ఏది నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఆయన అననిది ఏది నువ్వు పాటించాల్సినటువంటి అవసరం నీకేమీ లేదు. ఆయన ఏమి చెప్పాడో దాన్ని అనుసరించు, దాన్ని జీవితంలో పాటించు. అది యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానానికి మూలం. అదే జ్ఞానం అనిపిస్తుంది. ఆయన ఏదో చెప్తే నువ్వేదో చేయాలనుకుంటే నీ ప్రయత్నాలు ఎలా సఫలమవుతాయి? ఏమండి, ఆయన ఏదో చెప్తే నువ్వేదో చేయాలనుకుంటే నీ ప్రయత్నాలు ఎలా సఫలమవుతాయి? గత కొద్ది కాలంగా దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట, సువార్తను చెప్పండి అని. సువార్తను చెప్పండి అని చెబుతున్నామా? ఆయన చెప్పింది చెయ్యాలి మనం. ఆయన చెప్పింది మనం చేయకుండా వాళ్ళని రక్షించు ప్రభువా, వీళ్ళని రక్షించు ప్రభువా, కొడుకుని రక్షించు ప్రభువా, కూతురుని రక్షించు ప్రభువా, నా బిడ్డలను రక్షించు ప్రభువా, మా ఆయన ఎలా రక్షించబడతారు వాళ్ళు? అది ఎలా సాధ్యపడుద్ది అసలు? అది దేవుడు నీకు పనిచ్చాడు కదా, చెయ్యి. దేవుడు నీకు వర్క్ ఇచ్చాడు కదా, అది చెయ్యి. ఆయన చెప్పింది చెయ్యి. ఆయన చెప్పింది చేసి, నేను చేశాను ప్రభా, నువ్వు కార్యం చెయ్యి అని అడుగు. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. దట్ ఈస్ ద వే. అది దేవునితో మనం ప్రవర్తించేటువంటి విధానం. దేవునితో మనం ప్రవర్తించేటువంటి విధానం. ఆయన ఒకటి డిసైడ్ చేశాడు అని అంటే నువ్వెవరు దాన్ని మార్చడానికి? మనం ఎవరూ మార్చలేము. మనం ఎవరం కూడాను మార్చలేము. ప్రభు చెప్తున్నాడు కదా, నువ్వు ఆయన మాట విను, ఆయన మాట శ్రద్ధగా విను. ప్రభు అంటాడు, ఆయన మాట శ్రద్ధగా విను. అసలు నువ్వు పనిచేసే చోట గొడ్డుది కూడా ఏది ఉండదంట నీ పశువుల మందలో. అవునా కదా? మనం ఏమనుకుంటాం, ప్రార్థనకి వెళ్తే గొడ్డుది ఉండదంట, వెళ్ళొద్దాం ప్రార్థనకి వెళ్ళి కాసేపు కూర్చొని వద్దాం, ఇక మా పశువుల మందలు ఇక పిల్లలను పెట్టేస్తాయి, ఇక మనం తింటమే. ఇక బట్ ఫూలిస్ట్ వి థాట్. అది కాదు దేవుడు చేయమంది. ఎప్పుడు నీ పశువుల మందలో గొడ్డి ఉండో నువ్వు ఆయన మాట శ్రద్ధగా విన్నప్పుడు, వినడం అంటే ఏంటి? అందరూ వింటున్నారు. చెయ్యడం, ఆయన చెప్పింది పాటించడం, ఆయన చెప్పింది అనుకరించడం, ఆయన చెప్పినట్టుగా చేయడం. అసైన్మెంట్ ఇచ్చారు, ఏం చేస్తావు? అసైన్మెంట్ చేయనండి, వాడి మొహం మీద విసిరొస్తావా? టీచర్ మీ మొహం మీద విసిరొద్దామా? ఏం చేస్తాం? చేస్తాం. నువ్వు చేయాల్సింది దాన్ని ఎలా చేస్తావు అది నీకు చెప్పాలి. నువ్వు ఎలాగలవు చేయి, నాకు సంబంధం లేదంటాడు ఆయన. నేను ఇచ్చిన పని ఏదో అది చెయ్యి అంతే. రెండు ఆలోచన చేయండి. ఆయన ఒక పనిని డిసైడ్ చేస్తే దాన్ని మార్చాలనే ప్రయత్నం మనం చేయకూడదు మిత్రులారా. చూడండి, దేవుడు చెప్పాడు, అయినా వీళ్ళు దాన్ని చేయడానికి వీళ్ళకి మనసు అనేటువంటిది లేదు. చాలామంది, మనలో చాలామంది అదే పరిస్థితి, అదే మనసు, అదే కఠినం, అదే హృదయ కాఠిన్యాన్ని మనం కలిగి నడుచుకుంటున్నాం, జీవిస్తూ ఉంటున్నాం. మరొక మాట చూడండి, సామెతలు 21:30.
సామెతలు 21:30. యెహోవాకు విరోధమైన ఏంటది జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను, ఇది గుర్తుపెట్టుకోవాలి. చెప్పండి నాతో పాటు ఈ మాట మీరందరూ. యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచన అయినను ఆలోచన అయినను నిలువదు. అది యుద్ధమునకు గుర్రములను ఆయత్తపరచుట కద్దు, కానీ రక్షణ యెహోవా అధీనం. అంత అద్భుతంగా చెప్పాడు చూడండి. ఆ మాటలు మీకు అర్థమవుతున్నాయా? నా ప్రసంగం మీకు అర్థమవుతుంది అసలు? తర్షీషు పట్టణానికి వాడలో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణికులు దేవుని గురించి విన్న తర్వాత కూడా దేవుడు వారికి ఏమి చెప్పాడో చెయ్యమని చెప్పాడో అది చేయట్లా. వాళ్ళ బలాన్ని, వాళ్ళ జ్ఞానాన్ని, అంతే కదా, వాళ్ళకి అక్కడ జ్ఞాన ప్రదర్శనే కదా అది. వాళ్ళు ఏది అంటే ఏంటి, నాకేం తెలుసులే, చూస్తా ఒక మనిషిని ఏం చంపుతాం, అది కదా అజ్ఞానం. ఎలాగోలాగా తెడ్లు మనం బలంగా వేద్దాం, బలంగా వేస్తే తెడ్లతో మనం బలంగా ఇలా అంటే వాడు ఒడ్డుకి వెళుతుంది. జ్ఞాన ప్రదర్శన, బల ప్రదర్శన దేవునికి విరుద్ధంగా, దేవుని చిత్తానికి విరుద్ధంగా చేయాలనుకునేటువంటి అది ఆలోచనైనా, అది వివేకమైనా, అది జ్ఞానమైనా, ఏదైనా సరే దేవునికి విరోధంగా నువ్వు చేసేది ఏది కూడా అది నిలబడదు. అదేమవుదో నిలబడదు. యుద్ధానికి నువ్వు గుర్రాన్ని రెడీ చేయొచ్చు, కానీ రక్షణ ఎవరిది? నువ్వు సిద్ధపడ్డావు కాబట్టి నీకు యుద్ధంలో గెలవు. అర్థమవుతుంది? దగ్గర ఆయుధాలు ఉన్నాయి కాబట్టి యుద్ధంలో గెలవు. అల్టిమేట్గా ఎవరు దాన్ని నీకు ఆ రక్షణ ఇవ్వాల్సింది ఎవరు అనంటే దేవుడే. కాబట్టి ఇక్కడ దేవునికి విరోధంగా ఆలోచన చెయ్యొద్దు దేవుని వాక్యము విన్న తర్వాత. ప్రసంగం అర్థమైందా? నా మెయిన్ ఉద్దేశం అదే. మీరు దేవుని వాక్యాన్ని వినిన తర్వాత దేవునికి వ్యతిరేకంగా, దేవునికి విరోధంగా ఆలోచన చెయ్యొద్దు. ఆయన ఒకటి నిర్ణయించాడు అంటే దాన్ని చెరిపే ప్రయత్నం చేయొద్దు. అది నీకే ప్రమాదం. ఆ ప్రయత్నాలు ఏవి కూడా ఫలించవు. ఇందాక మనం నేర్చుకున్నాం కీర్తన. ఆ కీర్తనలో ఒక మాట చెప్పాడు, చదవండి. 21వ కీర్తన 11వ వచనం. వారు నీకు కీడు చెయ్యవలనని ఉద్దేశించిరి, దురుపాయము పన్నిరి. ఏం చేశారంట? కీడు చెయ్యాలని ఉద్దేశాలు అంటే ఏంటి? వ్యూహాలు, పన్నాగాలు, ఆలోచన చేశారు. దురుపాయము పనిరి. దురుపాయం అంటే ఏంటి? చెడ్డ ఉపాయాలు చేశారు, కానీ దానిని వారు కొనసాగింపలేకపోయారు. దాన్ని ఏం చేయలేకపోయారు? కొనసాగించలేకపోయారు. కాబట్టి దేవుని వాక్యాన్ని నువ్వు విన్న తర్వాత డోంట్ ట్రై, దయచేసి నీ బలాన్ని, నీ జ్ఞానాన్ని నీవు ప్రయోగించాలి అని, దేవునికి విరోధంగా చెయ్యాలి అనే ఆలోచన కానీ ఉద్దేశం కానీ నువ్వు చేయొద్దు. నా దగ్గర ఇంట్లో ధనం ఉంది, నా దగ్గర ఇంట్లో గుర్రాలు ఉన్నాయి, బోడంతా నా దగ్గర జనం బలం ఉంది. ఇవేవి నిన్ను కాపాడవు, ఇవేవి నీకు రక్షణ ఇవ్వవు. కాబట్టి దయచేసి దేవుని వాక్యాన్ని విన్న తర్వాత మనం ఎప్పుడు కూడా దేవునికి విరోధంగా, వ్యతిరేకంగా మనం జ్ఞానాన్ని కానీ, తెలివిని కానీ, వివేకమును కానీ, ఉపాయాలు కానీ, పన్నాగాలు కానీ ఏది చెయ్యొద్దు. అవేవి కూడాను కొనసాగవు, అవేవి కూడాను వర్ధిల్లవు. ఇక్కడ వారి ప్రయత్నము వ్యర్థమయ్యిందంట. వారి ప్రయత్నానికి ఏమైంది? వ్యర్థమైపోయింది. వారు చేసేటువంటి ప్రయత్నం, వారి ఆలోచన, వారి జ్ఞానం అదంతా కూడాను నిరుపయోగం అయిపోయింది మిత్రులారా. అందుకే ప్రభు ఒక మాట చెప్తాడు, సొలొమోను మంచి మాట చెప్తాడు. 3వ అధ్యాయం తీయండి ఒకసారి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం తీయండి ఒకసారి. మొదటి నుంచి చదువుదాం ఒకసారి. ఏమంటాడు? నా కుమారుడా, ఉపదేశాన్ని మర్చిపోవద్దు, నా ఆజ్ఞలను